ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సభలో మీకు తెలియజేస్తున్నాను. 119వ కీర్తన 130వ వాక్యం గనక మనం చదివితే, ఆయన వాక్యము వెల్లడి ఎదుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వైపు చూస్తూ, దేవునిలో నడుస్తూ ప్రతిరోజు నువ్వు వాక్యం చదివితే గనక ఆ వాక్యము చదువుతున్నప్పుడు నీకు తగిన ఆలోచనను దేవుడిచ్చి తెలివి కలుగుతుందంట. దేవుని వాక్యము వినుటతోడనే నీకు వెలుగు కలుగును అంటున్నాడు. అంటే దేవుని వాక్యము చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తుంది. అదే సమయంలో దేవుని వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు నీకు వెలుగు కలగటం మాత్రమే కాకుండా తెలివి లేని నీకు దేవుని వాక్యం ఏం పుట్టిస్తుందంటే తెలివి పుట్టిస్తుంది. కాబట్టి అతి తెలివి, బైబిల్ గ్రంథము దేవుని వాక్యం ఇచ్చే తెలివి ఎంతో శ్రేష్టమైనది, గొప్పది. కాబట్టి ఆ గొప్ప తెలివి నువ్వు పొందుకోవాలంటే ప్రతిరోజు బైబిల్ చదువు. దేవుడు నీకు బైబిల్ సంబంధమైన జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు, తెలివినిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.